హలో గైస్, మీ అందరికీ మహాభారతంలో అర్జునుడి కోసం తెలుసు కదా. అదే గాంధీవతారి అర్జునుడు, సవ్యసాచి. మనలో చాలా మందికి అర్జునుడు కృష్ణుడి సాయం లేకుండా, జెండాపై కప్పిరాజు ఆంజనేయుడి సాయం లేకుండా కర్ణుడిని ఓడించలేరని ఇప్పటికీ నమ్ముతున్నారు. అసలు నిజానికి అర్జునుడు ఎంత పవర్ఫుల్? నిజంగానే కర్ణుడిని ఒక్కడు ఓడించగలదా? తెలుసుకుందారండి. అర్జునుడు గాంధీవతారి అంటే గాంధీవాన్ని ధరించిన వాడు. అర్జునుడి దగ్గర ఉండే గాంధీవానికి చాలా శక్తులు ఉన్నాయి. ఎందుకంటే అది వరుణదేవుడిచ్చాడు. ఎవరైతే గాంధీవాన్ని ఉపయోగించి బాణాలు వదులుతారో ఆ బాణం యొక్క శక్తి 10 రెట్లు పెరిగి అవతల వాళ్ళ మీదకి వెళ్తుంది. అంటే అర్జునుడు అంత పవర్ఫుల్ గా యుద్ధం చేయగలడు. ఇంకా అస్త్రాల కోసం మాట్లాడితే అర్జునుడి దగ్గర దేవతలు ఇచ్చిన చాలా అస్త్రాలు, కానీ అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ అయిన అస్త్రం బ్రహ్మాస్త్రం. కానీ బ్రహ్మాస్త్రం కంటే పెద్ద అస్త్రమే అర్జునుడి దగ్గర ఉంది. సాక్షాత్తు మహాశివుడిని మెప్పించి ఒక అస్త్రాన్ని తీసుకుంటాడు. ఆ అస్త్రం పేరే పాశుపతాస్త్రం. అది బ్రహ్మాస్త్రానికి 100 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. పాశుపతాస్త్రం ఎంత గొప్పది అంటే అమృతం తాగిన దేవతలైనా, రాక్షసులైనా, ఎవరినైనా సరే అంతం చేయవచ్చు. ఒక విశ్వం మొత్తాన్ని అంతం చేయవచ్చు, మళ్ళీ కొత్తగా సృష్టించవచ్చు. అంత గొప్ప అస్త్రం. అలాంటి అస్త్రంతో కర్ణుడిని ఓడించగలడా అంటే ఎస్, నిజంగానే ఓడించగలడు. ఎందుకంటే కర్ణుడు కవచకుండాలు ఉన్నంత వరకు అమరుడే, అమృతంతో ఉంటాయి కాబట్టి. ఆ కవచకుండలాలు మొత్తం అమృతంతోనే నిండి ఉంటుంది. కర్ణుడి కవచకుండలాలు తను ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. ఆ కవచకుండలాల్ని చీల్చుకుని ఒక్క అస్త్రం మాత్రమే వెళ్ళగలదు. ఆ అస్త్రం పేరే పాశుపతాస్త్రం. ఒక్కసారి పాశుపతాస్త్రాన్ని కర్ణుడి కవచకుండలాల మీద నేరుగా ఉపయోగించి ఉంటే అర్జునుడు మొదటి రోజే గెలిచేవాడు. ఎందుకంటే అమృతం తాగిన దేవతల్ని అంతం చేసే శక్తి పాశుపతాస్త్రంగా ఉంది. అదే శక్తితో అమృత కవచకుండలాలను చీల్చుకుంటూ కర్ణుడి గుండెల్లోకి దూర్చి కర్ణుడిని ఆ రోజే చంపగలడు. అలా అని కర్ణుడేమీ తక్కువేమీ కాదు. కర్ణుడు కూడా అర్జునుని ఓడించేంత శక్తి ఉన్నవాడే. కర్ణుడి కోసం తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఆడి తీసుకురా ఒక్కలో ఉద్యోగం నేనే మానేస్తా. 2 రోజులు చేయాల్సిన అప్పుడే చేయమంటున్నాడు. ఉద్యోగం మానేస్తే